బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీ క్యాడర్ కు మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేసే విషయంలో మరోసారి పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయమని మల్లోజుల తెలిపారు. పార్టీ చేసిన కొన్ని తప్పులతో తీవ్ర నష్టాన్ని చవిచూశామని తెలిపారు. అలాగే ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామన్నారు. రైట్ ఇటు మావోయిస్టు పార్టీ క్యాడర్ కైతే మల్లోజుల వేణుగోపాల్ లేఖ రాశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు, అప్డేట్స్ ఏంటి? శాలిని, రోజు రోజుకి మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు అయితే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒక పక్క ఆ కగారు పేరుతో భారీగా మావోయిస్టులు ప్రాణ నష్టం జరుగుతుంది. దీంతో మావోయిస్టులు కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా అయితే మావోయిస్టు పార్టీలోని అగ్ర నాయకత్వానికి ఇటు లేఖల యుద్ధం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా జగన్ చేసిన ఆరోపణల పైన మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా అలాగే కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లేఖ విడుదల చేశాడు. 22 పేజీల లేఖ విడుదల చేశాడు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ గతంలో కూడా మావోయిస్ట్ పార్టీ కొద్ది రోజుల పాటు ఆయుధాలను కూడా పక్కన పెట్టి మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నాయి, అగ్ర నాయకత్వం కూడా ప్రాణాలు కోల్పోతున్న వేళ కొద్ది రోజుల పాటు ఆయుధాలు పక్కకు పెట్టి కూడా కొంత ఉద్యమాన్ని మరింత ఉధృతంగా తీసుకువెళ్లే విధంగా కొంత ప్రణాళికలు రచించాలి. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆయుధాలు పక్కన పెట్టి లొంగిపోవాలని కూడా తను చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తను విడుదల చేయడంతో ఈ మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా వారు లేఖ విడుదల చేశారు. అది తన యొక్క సొంత నిర్ణయం. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అబ్బాయి అలియాస్ సోను, అది తన సొంత నిర్ణయము, దానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి నిర్ణయాలు చేసిన వ్యక్తి వెంటనే ఆయుధాలని అప్పచెప్పి తను లొంగిపోవాలని చెప్పేసి పార్టీ నుంచి మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ఇటు లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తను 22 పేజీల లేఖ విడుదల చేశాడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి. నేను గత 28 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాను. గత 18 సంవత్సరాలుగా కూడా పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నాను. ఇప్పటి వరకు పార్టీ చేసిన అనేక తప్పులకు నేను క్షమాపణ చెప్తున్నాను. పార్టీలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంతో మందిని మనం కోల్పోయాము. మరొకసారి మిగతా ఉన్న వారిని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మనందరం కూడా చర్చించి పార్టీ పరంగా చర్చించి ఆయుధాలను పక్కకు పెట్టి లొంగిపోవాలి. అమరుల త్యాగాలు వృధా కావద్దు. అవసరమైతే మరింతగా ప్రణాళికలు రచించుకొని మరింతగా ముందుకు వెళ్లేందుకు మనం కొంత సమయం తీసుకుందాము అనే లేఖ ద్వారా తను మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అందరికి కూడా విజ్ఞప్తి చేయడంతో ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతుంది. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అబ్బాయి కూడా కొంత మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము రోజు రోజుకి మావోయిస్ట్ పార్టీ అగ్ర నాయకత్వమే టార్గెట్ గా ఇటు కేంద్ర కమిటీ కేంద్ర బలగాలు కానీ ఇటు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మావోయిస్టులకు అయితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి కొంత మావోయిస్టుల సైడ్ నుంచి కూడా ఈ వేణుగోపాల్ కి మద్దతు పెరుగుతున్నట్టుగా కూడా కొంత ఇంటెలిజెన్స్ సమాచారం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలు అయితే గందరగోళం చేస్తుండటంతో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖతో కొంత తారాస్థాయికి అయితే వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. పెట్రోల్ పంపులో ఉన్న కారులో మంటలు రావడంతో సిబ్బంది, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పిన వెంటనే కారును పెట్రోల్ పంపు నుండి సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. నాకంటే ముందు ఒక 2 కార్లు ఉన్నాయి. దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నా.
వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ వాళ్ళు, భారత్ పెట్రోల్ బంక్, ఎర్రమంది పెట్రోల్ బంక్ వాళ్ళే ఫైర్ అంతా ఆపారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఫైర్ ఒక టైం కాదు 2 times ఫైర్ అంటుకుంది. 2 times వాళ్ళే ఆపారు. ఫైర్ మనం బండి కూడా ముందు తీసుకుంటుంటే లాస్ట్లో మన పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. కంప్లీట్ ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన విషయం కూడా మాకు తెలియదన్న, వాళ్ళే పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పి మీ కార్లో ఫైర్ వస్తుందని. అప్పుడు దిగి బయటకు వస్తుంటే కార్లో ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు పెట్రోల్ బంక్ క్రూ అందరూ వచ్చారన్న, కంప్లీట్ టీమ్ అందరూ వచ్చి మా ఫైర్ అంతా ఆపారు. నేను కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ వచ్చిన, నాకంటే ముందు ఒక 2 కార్లు. రైట్ ఇటు పంజాగుట్టలోని ఎర్రమంజిల్లో అయితే పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు కారులో అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఎర్రమంజిలో పెట్రోల్ బంక్ లో ఒకసారిగా పెట్రోల్ పోస్తుండగా కారులో నుంచి కూడా మంటలు చెలరేగాయి. అయితే వెంటనే సిబ్బంది మాత్రము పెట్రోల్ లో సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో బంక్ యజమాని వారంతా కూడా అప్రమత్తమై అక్కడ కారులోని ఒక మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మాత్రము ప్రధానంగా ఒకసారిగా పెట్రోల్ పోస్తుండగా ఇంజన్ లో నుంచి కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక మంటలు చెలరేగాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక కారుకు సంబంధించిన యజమాని కూడా చెప్తున్నారు. అయితే ఒక పెట్రోల్ లో బంక్ ఒక ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు సంబంధించి కారులో ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు సేఫ్ గా బయటికి వచ్చారు. ప్రజెంట్ కార్ ని కూడా పెట్రోల్ బంక్ నుంచి కొద్ది దూరం కూడా తరలించారు. అయితే మొత్తానికి మంటలు అదుపులోకి రావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా వీళ్ళు అలర్ట్ కావడంతో సిబ్బంది ఒక ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ కారులో సంబంధించి షార్ట్ సర్క్యూట్, బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ రావడం వల్లనే ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. ఒకసారిగా మంటలు రావడంతో ఈ యొక్క ఫామ్ సంబంధించి ఏదైతే ఆ మంటలు ఆర్పేజ్ ఉందో ఆ ఫామ్ ని కూడా పూర్తిగా కారులో ఇంజన్ లో కొట్టడంతో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అందరూ కూడా సేఫ్ గా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపైన మాత్రము సీసీ ఫుటేజ్ లో దీనికి సంబంధించిన విజువల్స్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే కారు ప్రమాదం ఇంజన్ లోపడమే అనే మాత్రము ప్రధానంగా ఇటు కారు సంబంధించిన యజమాని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కలిసి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలతో ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. గతంలో బ్యాంక్ అధికారులు, వెలుగు సిబ్బంది కలిసి స్వాహా చేసిన సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలతో ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రాడ్ జరిగింది. టోటల్గా 4 గ్రామ సంఘాలు జరిగింది. సుమారు 1,20,00,000 దాంట్లో రికవరీ పోనీ ఇప్పుడు వరకు మనకు కట్టాల్సింది వాళ్ళు 4 గ్రామ సంఘాలు వాళ్ళు కట్టాల్సింది 80 lakhs వరకు. దాని మీద మేము ఆర్ఆర్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆర్ఆర్ యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయమని కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసు కోసం పోలీసు వాళ్ళతో కూడా ఇప్పుడు చూడడం జరిగింది. ఇబ్బంది సీసీ వరకు ఏమీ లేదు. గ్రామ స్థాయిలో ఉన్న బీఓఏ మాత్రం దీనికి మొత్తానికి కారణమైంది. రికవరీ సుమారు 60 lakhs వరకు చేసాం. తక్కువ దాని పరిస్థితి ఇంకా అడుగుతున్నాము. ఇంకా వాళ్ళైనా ఇంకా వాళ్ళు ఫర్దర్గా కట్టాలంటే కేసు పెడతామన్న ఒక భయంతో వాళ్ళు ఉన్నారు. కేసులు పెట్టారా వాళ్ళ మీద? కేసు పెడుతున్నాం. పెట్టలేదా ఇప్పుడు? పెట్టేస్తున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు సిఏ కలిపి 2 lakhs అయితే లోన్కి యాడ్ చేసి వేరే అకౌంట్లో కొట్టేసి ఆ డబ్బులు అయితే వాడేసుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మేము కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, వెలుగు వాళ్ళకి ఇచ్చాం, బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం. ఎన్ని ఇచ్చినా సరే ఎన్ఓసీని ఎంక్వైరీలు అయితే అయ్యాయి. బ్యాంక్ వాళ్ళకి ఎన్ఓసీ ఇచ్చామని రికవరీ చేయమని చెప్పారు. కానీ బ్యాంక్ వాళ్ళు మాకైతే చెయ్యట్లేదు. ఎన్నిసార్లు అడిగినా హెడ్ ఆఫీస్ నుండి వస్తుంది అని చెప్తారు. మా దగ్గర అయితే అన్ని ప్రూఫ్లు
ఉన్నాయి కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వట్లేదని ఈ రోజు మేము బ్యాంక్ ఆపడానికి వచ్చాము. మొత్తం మీ గ్రామం నుంచి ఎంతమ్మా? మొత్తం 40 లక్షల దగ్గర మా గ్రామం నుండి అయితే అయ్యిందండి. అది సీఏ కొంత తీసేసుకుంది. బ్యాంకు నుండి జరిగింది 10 లక్షలు జరిగింది. మాకైతే బ్యాంక్ వాళ్ళు సీఏ కలిపి చేశారు. మాకు ఎన్ఓసి ఇచ్చామని డిఆర్డీఏ మేడం, ఎల్డీఎం గారు, కలెక్టర్ గారు లెవెల్ వరకు కలెక్టర్ మేము 3 సార్లు అయితే కంప్లైంట్ చేసాం. ఇప్పుడు 3వ నెలలో వచ్చామండి. మాకు 2వ నెలలో లోన్ పడిపోయింది. మాకు అది తెలియక మేము 3వ నెలలో లోన్ కోసం వచ్చాం. మాకు ఇలా లోన్ కావాలండి, ఇంత కావాలి అని చెప్పేసి లోన్ కోసం వస్తే బ్యాంక్ మేనేజర్ పాత ఆయన శ్రీకాంత్, ఆయన మా వివోఏ గారు వరలక్ష్మి, వీళ్ళందరూ కలిపి లోన్కి వచ్చాము. కొంచెం ఫోటో ఏదో హైట్ డిఫరెన్స్ ఉందండి. అది నేను నా పక్క అమ్మాయి హైట్ తేడా ఉంది, మీరు ఇక్కడ బాగానే ఉన్నారు, ఫోటోలో హైట్ డిఫరెన్స్ ఉందని లోన్ రిజెక్ట్ చేశారండి. మళ్ళీ కొత్త ఫోటో తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాం. మళ్ళీ బ్యాంక్ బుక్లోని ఇక్కడ సర్నేమ్ ఒకటినా పెళ్ళైన తర్వాత ఒక నేమ్ ఉంటుంది కదండి, ఇంటి పేరు, ఆ ఇంటి పేరు మారిందని చెప్పేసి నోటరీలు చేయించమన్నారండి. దానికని ఇంకా మేము వచ్చాం. ఈ లోపు ఎలక్షన్లు వచ్చేసాయి, ఎలక్షన్ కూడా వేస్తారు, లోన్లు వేయడం జరగదు అని ఆగమన్నారండి. మేము ఆగాము. ఈ లోపు మేము ఒకసారి స్టేట్మెంట్ తీయిస్తే మా చుట్టూ ఉన్న జరుగుతున్న ఫ్రాడ్ మెసేజ్ వచ్చింది. మన పొదుపులో అమౌంట్ కట్టే మెసేజ్ వచ్చింది. చుట్టూ ఫ్రాడ్లు జరిగాయండి. ఇది తెలుస్తాడు మేము చూస్తే మా పొదుపులో నుంచి అమౌంట్ తీసేస్తున్నారు లోన్కి. ఏదైనా స్టేట్మెంట్ తీయిస్తే 2వ నెలలో మాకు లోన్ వచ్చి పడిపోయింది. మా లోను మా గ్రూప్ సభ్యులు ఎవ్వరివి ఆధార్ కార్డులు కానీ మా ఏ ప్రూఫ్లు లేవు. ఎవరో 10 మంది వేరే వాళ్ళ ప్రూఫ్లు పెట్టి ఆ వివోఏ గారు, ఈ బ్యాంక్ మేనేజరు, బ్యాంకు కంప్లీట్ బ్యాంకు అందరూ కలిపి తీస్తారండి డబ్బులు. రైట్ ఇక ఇటు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద అయితే అక్కడ డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు అక్కడ డ్వాక్రా పొదుపు సంఘాలకు ఎందుకు ఎన్ఓసి ఇవ్వడం లేదు? అధికారులు ఏమంటున్నారు, బ్యాంక్ అధికారులు? యశాల్ని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ స్టేట్ బ్యాంక్ వద్ద అయితే ఉదయం నుండి కూడా డ్వాక్రా మహిళలు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈ వెలుగు సిబ్బందితో పాటు గోవాడ స్టేట్ బ్యాంక్ ఎవరైతే పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారో వాళ్ళు కలిసి పూర్తిగా 1,40 లక్షల వరకు అయితే సొమ్ము కాజేశారని చెప్పేసి అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క సొమ్ము రికవరీ చేయకపోగా డ్వాక్రా పొదుపు సంఘాలకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా లోన్లు తీసుకునే అవకాశం లేకపోవడంతో వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ యొక్క చెల్లింపులు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం జరిగిందన్నది మీ ఇష్టం, కానీ మాకు ఎన్ఓసి అనేది ఇస్తామన్నది అయితే ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు ఆందోళన చేయడానికి అయితే దాదాపు టెంట్లు వేసుకున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని స్థానికంగా ఉన్న స్టేట్ బ్యాంక్ మేనేజర్ అయితే అక్కడ పోలీసులకు సమాచారం అందజేయడంతో ఆ పోలీసులు అక్కడ చేరుకొని ఆ టెంట్ వేసే అవకాశం లేకుండా టెంట్ను తొలగించే పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరైతే ఆందోళన చేస్తున్నారో 150 మందిగా వచ్చిన ఈ యొక్క మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఆందోళన చేసిన సమయంలో వాళ్ళకి సర్ది చెప్పి ఇదంతా సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ ఉంటుంది, మీరు దయచేసి ఇక్కడ ఉండకుండా ఆందోళన చేయకండి, దీనికి సంబంధిత అధికారులతో పాటు అలానే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వెలుతులు అందజేయాలన్న విషయాన్ని అయితే పోలీసులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికే డ్వాక్రా మహిళలు అయితే అసలు సత్యమేర అంటూ కూడా ఏదైతే ఎన్ఓసి ఈ బ్యాంక్ అధికారులతో కలిసి వెలుగు సిబ్బంది ఈ యొక్క 1,40 లక్షల పైసలుగా ఈ యొక్క సొమ్మునైతే క్యాచ్ చేశారని చెప్పేసి ఆ సొమ్ముని 4 గ్రామాలకు సంబంధించిన ఈ యొక్క ఆశా వర్కర్లు కావచ్చు, అలానే డ్వాక్రా మహిళలు కావచ్చు, స్థానికంగా ఉన్న మహిళలు అంతా కలిసి కూడా ఈ ఎన్నో డ్వాక్రాలు కట్టడం, పొదుపులు కట్టడం అయితే జరుగుతుంటది. దాని యొక్క సొమ్ముని మొత్తం కూడా వాళ్ళు కాజేశారని చెప్పేసి ఆ కాజేసిన సొమ్ము వల్ల ఇప్పటికి కూడా మేము బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం లేకుండా చేశారన్న విషయంతో అయితే వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పటికి కూడా పోలీసులు సద్దుమణికి చెప్పే ప్రయత్నం చేయడం అయితే జరిగింది. 60 లక్షల రూపాయలు ఇప్పటికే బ్యాంకు వాళ్ళైతే రికవరీ చేశామని అయితే బ్యాంకు సిబ్బంది కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇంకా మిగతా సొమ్ము కూడా రికవరీ చేసిన తర్వాత మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు మహిళలు ఎవరు కూడా ఆందోళన విరమించకపోవడంతో బ్యాంక్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఆందోళనగా ఉండడంతో బ్యాంకును కూడా ఈరోజు మూసివేసిన పరిస్థితి ఉంది. దాదాపు 9 గంటలకు ప్రారంభించాల్సిన
కార్యకలాపాలు కాస్త 1 గంట అయినా కూడా కనీసం బ్యాంక్ సిబ్బంది ఎవరు కూడా తాళాలు తీసే సాహసమైతే చేయలేదనే పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి ఘటనలు పొదుపులో ఎన్నో వాళ్ళ కష్టంతో ఈ యొక్క డబ్బునైతే దాచుకుంటుంటారు. ఆ డబ్బు ప్రభుత్వం నుండి పొదుపులు డ్వాక్రా పొదుపులుగా అయితే వీళ్ళకి సొమ్ము వస్తుంటది. ఆ సొమ్ముని వెలుగు సిబ్బంది కానీ సిఎస్ఓలు ఎస్ఓలు ఎవరు ఉంటారో ఓసీలు ఎస్ఓస్ సంబంధించి కానీ పీడీలు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క సొమ్ముని అయితే ఆర్గనైజ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చే విధంగా అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఏడాది క్రితంగా అయితే ఈ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించిన ఈ వ్యక్తులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యి ఒక 1,40 లక్షలు స్వాహా చేశారని అయితే ప్రధానంగా ఆరోపణ అయితే వినిపిస్తుంది. కానీ ఈ ఆరోపణకు తగ్గట్టుగా అయితే స్థానికంగా బ్యాంక్ మేనేజర్ సంబంధించి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వెలుగు సిబ్బంది నుండే మాకు ఇంకా ఎటువంటి లెటర్స్ కానీ డబ్బులు రికవరీ కానీ కాకపోవడంతో మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేకపోతున్న విషయాన్ని చెప్పారు. కానీ దానికి సంబంధించి వీళ్ళు మహిళలు అయితే గత ఏడాది అయితే మాకు ఎన్ఓసీని కూడా జారీ చేస్తామని బ్యాంకు వాళ్ళు అయితే భరోసా ఇవ్వడంతో మేము ఇప్పుడు వైదొలిగాము. కానీ ఎప్పటికీ కూడా ఎన్ఓసీలు రాకపోవడం, మాకు పొదుపు నుండి డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎప్పటికైనా ఎన్ఓసీలు ఇప్పించి మాకు పొదుపు ఇప్పించాలని అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాన్ని అందజేస్తామని, డబ్బులు ఎన్ఓసీ ఇవ్వకపోతే తక్షణమే దీనిపైన విలువని త్రేవతరం చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆవరణలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎంఆర్ఓ కార్యాలయం బయట ఇస్తామన్న విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. రేపు సీఎం పర్యటన నిమిత్తం అగ్రికల్చర్ కళాశాలలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో హెలీప్యాడ్ వద్ద బ్లాస్టింగ్ చేస్తామంటూ థ్రెట్టింగ్ ఈమెయిల్స్ రావడంతో సోదాలు జరిపారు అధికారులు. థ్రెట్టింగ్ వచ్చిన నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలోని హెలీప్యాడ్ వద్ద సోదాలు నిర్వహించగా అది ఫేక్ మెయిల్గా గుర్తించారు అధికారులు. తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. రేపు సీఎం పర్యటన నిమిత్తం అగ్రికల్చర్ కళాశాలలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో హెలీప్యాడ్ వద్ద బ్లాస్టింగ్ చేస్తామంటూ థ్రెట్టింగ్ ఈమెయిల్స్ రావడంతో సోదాలు జరిపారు అధికారులు. థ్రెట్టింగ్ వచ్చిన నేపథ్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలోని హెలీప్యాడ్ వద్ద సోదాలు నిర్వహించగా అది ఫేక్ మెయిల్గా గుర్తించారు అధికారులు. రైట్, ఇక ఇటు తిరుపతికి అయితే మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, మొత్తానికైతే అది ఫేక్ మెయిల్ గా గుర్తించారు అధికారులు సోదాలు జరిపి. సో అసలు ఈ ఫేక్ మెయిల్ ఎవరు పంపించారు, సోదా జరిపిన అధికారులు ఏమంటున్నారు? గత 2-3 రోజులుగా ఈ యొక్క బాంబు బెదిరింపు కాల్స్ అలాగే అంటే మెయిల్స్ వస్తున్నాయి. తమిళనాడు నుంచి ఎక్కువగా వస్తున్నట్లుగా కూడా ఇక్కడ పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. అంటే 2 రోజుల క్రితం తిరుపతికి టార్గెట్ చేస్తూ అంటే ఆర్టీఎక్స్ తో బాంబు పేలుస్తున్నామని చెప్పి కూడా ఒక మెయిల్స్ వచ్చిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు నగరంలోని ప్రధాన హోటళ్లు అంటే బస్టాండ్, రైల్వే స్టేషన్ తో పాటు వివిధ ప్రముఖ ఆలయాలైన గోవిందరాజ స్వామి ఆలయం, కపిల్ తీర్థం, యొక్క హరే రామ హరే కృష్ణ ఒక టెంపుల్ ను కూడా పూర్తిగా పోలీసులు జల్లెడి పట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే అంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు అంటే
అగ్రికల్చర్ కళాశాల వద్ద హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. విజయవాడ నుంచి నేరుగా హెలిప్యాడ్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నేరుగా నారవారిపల్లికి పోయే పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిలోనే ఈ మెయిల్స్ వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే తమిళనాడు కేంద్రంగా ఈ యొక్క మెయిల్స్ వచ్చినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంట్లో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగి పూర్తిగా ఆ యొక్క ప్రాంతాలంతా కూడా జల్లిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణరెడ్డి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం. ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు బెంచ్లో విచారణ ఉన్న క్రమంలోనే తమ వాదనలను అక్కడే వినిపించాలని సూచిస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించామన్నారు. ఓబీసీ సంబంధించి స్థానిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 42% రిజర్వేషన్స్ ఓబీసీ సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్తో కేసును రిప్రజెంట్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం. ఈ పాయింట్ మీద ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోదలుచుకుంటే న్యాయస్థానంలో ఆ పార్టీ పక్షాన కూడా ఇంప్లీడ్ అయ్యి 42% రిజర్వేషన్కు ప్రొటెక్షన్ ఇప్పించేటట్టుగా న్యాయ నిపుణులతోటి సంప్రదించి చేయండి. అలుముకొని చంపి శాసనసభలో తీర్మానానికి సహకరించి బయట రాజకీయ విమర్శలు చేస్తే తప్పు. పిటిషనరు స్వేచ్ఛ ఉంటుంది. పిటిషనరు ఎవరు అనేటువంటిది మాకు సంబంధం కాదు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ అన్ని రకాల న్యాయపరమైన, చట్టపరమైన, సామాజిక అంశాలను ప్రామాణికమైన లెక్కలు తీసుకొని వచ్చినాం. దీని తదుపరి కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే వారే న్యాయస్థానంలో నిలుచొని ఆ పార్టీ పక్షాన బలహీన వర్గాలకు అండగా మాకంటే ఎక్కువ పోరాటం చేస్తున్నటువంటి క్రమశిక్షణ చూపెట్టే ప్రయత్నం చేయండి. విమర్శల ద్వారా సమస్య పరిష్కారం కాదు. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభలో మాట్లాడే దానికి కట్టుబడి ఉండి రేపు న్యాయస్థానంలో కూడా మీ పార్టీ తరఫున ఇంప్లీడ్ కమ్మని అనేక సందర్భాలు చెప్పినాం. అఫిడవిట్ వేయడానికి వీలేదు, ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లీడ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్స్ను 42% రివర్స్ పాజిటివ్గా వినిపించండి. అది కానప్పుడు మీరు దీనికి వ్యతిరేకిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది.